మీకు కానీ ఇండియాలో ఏమైనా ప్రాపర్టీ ఉంది అండ్ మీరు చనిపోయిన తర్వాత అది మీ ఫ్యామిలీకి ఏం ఇబ్బంది లేకుండా కోర్టు తిరగకుండా కానీ ఈజీగా దొరకాలంటే ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా వినండి సార్. బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఐ వుడ్ లైక్ టు షో యూ దిస్ డాక్యుమెంట్ సార్. ఈ డాక్యుమెంట్ దేనితో రిలేటెడ్ సార్? దిస్ ఇస్ రిలేటెడ్ టు ద సూట్ ఫర్ ద డిక్లరేషన్ ఆఫ్ లీగల్ హెయిర్. జనరల్గా మీరు వినే ఉంటారు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేసి. సార్ జనరల్గా మనం డబ్బులు ఎందుకు సంపాదిస్తాం సార్? ఆస్తి ఎందుకు సంపాదిస్తాం? మనం సేఫ్గా ఉండాలని అండ్ ఫ్యూచర్లో మనం లేనప్పుడు మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలనేసి. బట్ బై సపోజ్ మీరు కానీ ప్రాపర్గా రిజిస్టర్డ్ విల్ చేయించలేదు, దెన్ ఐఎమ్ వెరీ సాడ్ టు సే దిస్ దట్ మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టు చుట్టూ తిరగక తప్పదు, వాళ్ళ అడ్వకేట్స్ని కలవక తప్పదు, ఖర్చు పెట్టక తప్పదు. మీ ఆస్తిని మీ పిల్లలు అనుభవించడానికి లేకపోతే మీ పేరెంట్స్ అనుభవించడానికి కోర్టు తిరగకుండా మ్యాండేటరీగా తప్పదు సార్. ఎందుకు? బికాస్ దే నీడ్ టు గో ఫర్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సార్. అండ్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ రావాలంటే మ్యాండేటరీ కోర్టుకి పిచ్ చేయాలి అండ్ ప్రాపర్గా ప్రొసీజర్ ఫాలో చేసిన తర్వాత 3 to 6 months మినిమం టైం పీరియడ్ పడుతుంది. దాని తర్వాత వాళ్ళకి ఆ ప్రాపర్టీ చెందుతుంది. హౌ టు అవాయిడ్ దిస్ సార్? యూ క్యాన్ గో ఫర్ రిజిస్టర్డ్ విల్ డీడ్. రిజిస్టర్డ్ విల్ డీడ్ ఉందనుకోండి సార్, యూ నీడ్ నాట్ టు గో ఫర్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అండ్ దట్ ఈస్ వెరీ ఈజీ ప్రాసెస్. అండ్ మీ డిమైస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈజీగా మీ ప్రాపర్టీ చెందుతుంది. నా యూ క్యాన్ సే దిస్ సార్, నేను వీలునామా రాసేసాను అనుకోండి, ఫ్యూచర్లో నేనేమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చా? ఓ ఎస్, మీరు మార్చుకోవచ్చు. మీరు ఎంత కాలం వరకు అయితే బతుకుంటారో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మార్చుకోవచ్చు. సెకండ్ థింగ్ సార్, ఎందుకు రిజిస్టర్ చేయించాలి విల్ని? అన్రిజిస్టర్డ్ విల్ ఉంటే సరిపోతుంది కదా. అన్రిజిస్టర్డ్ విల్ ఉన్నా కానీ అగైన్ యూ నీడ్ టు గో ఫర్ దిస్ లీగల్ హెయిర్ ఉంది. సో బెటర్ మీరు కానీ మీ ఫ్యామిలీ సేఫ్టీ చూసుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళ ప్రాపర్టీ ఏం కోర్ట్ హెడేక్ లేకుండా, ఏం అడ్వకేట్స్ లేకుండా, ఏం ఖర్చులు లేకుండా, ఇబ్బందులు లేకుండా ప్రాపర్టీ రావాలని కోరుకుంటే better to go for registered will deed, sir. This I am not telling as an advocate. As a common person, I am telling you this. You don't know about this process and the headache which goes through them.